హరికృష్ణ గారు అబ్బాయి. ఇద్దరికి ఆ పరిచయాలి, ఆ కసి ఉంది నేను చూసినంత వరకు. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడ తగ్గించడానికి లేదు వాళ్ళని. ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ, బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, ఫిట్గా పెట్టుకుంటూ, ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ, సరే కొన్ని సినిమాల్లో ఆడింది వాళ్ళ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్, బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు, ప్రజలు, అభిమానులు ఎదురు చూస్తారు. సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన. అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం. మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా. సూపర్ మ్యామ్. సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్తాం. ఎన్ని యాక్షన్స్ అనేది కాదు, యాక్షన్ చేశాను నేను. ఓకే, అది ఎన్ని ఏంటని కాదు, యాక్షన్ చేశాను. ఓకే. సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం, మదర్స్ డ్యూటీ అలా సినిమా మొత్తం ఉంటుంది. యా, మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది. సో అన్నీ నేను రివీల్ చేయలేను కదా, మీరు మొత్తం అన్ని అడిగేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. మా క్యూరియాసిటీ మ్యామ్. అండ్ మేమైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పోలీస్ యూనిఫామ్ లో చూడడం చాలా చాలా స్పెషల్ గా. పోలీస్ యూనిఫామ్ వేస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు కొంచెం భయం ఉంటుంది. ఓ కర్తవ్యం చేసాం కదా, బిగ్గెస్ట్ హిట్ అది. సో ఈ సినిమా చేస్తున్నాం, దానికి తీసుకున్న జాగ్రత్తలు, ఇంకా ఎక్సర్సైజు, డైట్ అసలు మామూలు కాదు. నన్ను హింస పెట్టేశారు వీళ్ళు అయితే. సంవత్సరంన్నర ఐ హ్యావ్ టు మెయింటైన్, నా బాడీ మెయింటైన్ చేయాలి అది. సో ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చారో తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లెక్కే లేదు. సో ఐ థింక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మా అందరికి ఇంకొక స్పెషల్ ఫిలిం కాబోతోంది అని ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూడగానే మీ ఇద్దరిని స్టేజ్ పైన చూసిన తర్వాత కూడా చాలా చాలా నమ్మకంగా అనిపిస్తోంది, ఎక్సైటింగ్గా అనిపిస్తోంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ అయిన తర్వాత మళ్ళీ మరోసారి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్